హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లవి నిజస్వరూపం తెలుసుకొని పల్లవి చెంప పగలగొట్టిన పార్వతి అసలు ఏం జరిగింది అవ్వాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆరాధ్య గదిలో కూర్చొని అవని కోసం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా కూడా ఆరాధ్య దగ్గరికి వచ్చి ఆరాధ్యని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అమ్మ ఆరాధ్య అని అంటూ ఉంటే అప్పుడు ఆరాధ్య నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, నాకు అమ్మ కావాలి నాన్న అని ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కమల్ వినండి, ఇప్పుడు ఆరాధ్యకి వదిన కావాలి, తల్లి బిడ్డల్ని వేరు చేసిన మీరందరూ కూడా పాపం మూటగట్టుకున్నట్టే అని కమల్ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే పార్వతి చూడమ్మా ఆరాధ్య, మీ అమ్మ నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా, అందుకే మీ అమ్మని ఇక్కడ నుండి పంపించేశాం, నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడం కోసం మేమంతా ఉన్నాం కదా అని ఆరాధ్యకి నచ్చజెప్తున్నా కూడా ఆరాధ్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. నాకు మీరెవ్వరు వద్దు, నాకు మా అమ్మే కావాలి అని ఆరాధ్య ఏడుస్తూ ఉంటే అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ ఆరాధ్యని హగ్ చేసుకొని నన్ను క్షమించమ్మా, మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నా మనసు చెప్తున్నా కూడా నేను మీ అమ్మని అనుమానించక తప్పలేదు అని చెప్పి అక్షయ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కమల్ అయితే ఏడ్చుకుంటూ తన రూమ్లో కూర్చొని అవని గురించే చాలా బాధపడుతూ ఉంటారు. సారీ వదిన, నేను నీ నిజాయితీని నిరూపించలేకపోయాను అని చెప్పి కమల్ అయితే చిన్నపిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి అక్కడికి వచ్చి బాధపడుతున్న కమల్ని చూసి ఏంటి వీడు తెగ ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పి కమల్ దగ్గరికి వచ్చి ఏంటి బావా ఎందుకు ఇంకా బాధపడుతున్నావు అని అంటే అప్పుడు కమల్ బాధపడకుండా ఎలా ఉండమంటావు పల్లవి, అవని వదిన నన్ను వదినలా కాదు కన్న తల్లిలా చూసుకుంది, ఈరోజు నా తల్లి నాకు దూరం అయిపోయినందుకు నేను ఏడవకుండా ఎలా ఉంటాను అని కమల్ బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక పల్లవి ఏంటి బావా నువ్వు మరీ ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావేంటి, ఆ అవని అత్తయ్య గారిని చంపబోయింది, అందుకే కదా ఈరోజు అత్తయ్య గారు అవనిని బయటికి పంపించేశారు అని చెప్పగానే అప్పుడు కమల్ లేదు పల్లవి, మా వదిన అలాంటిది కాదు, ఈ కుటుంబం కోసం తను ఎంత ఆరాటపడుతుందో ఎంతలా ఆలోచిస్తుందో నాకు తెలుసు, మా వదిన అలా చేసుండదు అని చెప్పగానే అప్పుడు పల్లవి ఏంటి బావా అత్తయ్య గారే చెప్పారు కదా తనే చేసిందని, తనే చేసింటుంది, అయినా ఆ అవని మామూలుదేం కాదు, మీ ముందు ఒకలా వెనక ఒకలా కుట్రలు చేస్తూ ఉంటుంది, దానికి ఈరోజు తగిన శాస్తే జరిగింది, దాని చావు అది చేస్తుంది, నువ్వెందుకు బావ బాధపడుతున్నావు అని పల్లవి అవని గురించి మాట్లాడుతూ ఉంటే కమల్కి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే పల్లవి ఇంకొకసారి మా వదిన గురించి అలా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అని కమల్ చాలా కోపంగా పల్లవికి వార్నింగ్ ఇస్తాడు. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే కమల్ చూడు నీకే కాదు ఈ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా వదిన అంటే ఏంటో తెలిసే రోజు తప్పకుండా వస్తుంది, ఆ రోజు బయటికి గెంటేసిన మా అమ్మే మా వదినని ఇంటికి తీసుకొస్తుంది అని కమల్ చెప్పగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మనసులో ఇంకేంటి తీసుకొచ్చేది ఆ అవని ఇక ఎప్పటికీ ఈ ఇంటికి రానివ్వను అని చెప్పి ఇక పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. పల్లవి అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. ఇక అది విని పల్లవి వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. సాధించావమ్మా, ఇన్నాళ్ళకి నా కూతురు అని నిరూపించావు, ఆ అవనిని ఇంట్లో వాళ్ళంతా కూడా నెత్తిన పెట్టుకొని చూసుకునేవారు, ఇప్పుడు అలాంటి వాళ్ళ చేతే ఆ అవనిని ఇంట్లో నుండి బయటికి గెంటేసేలా చేశావు, శభాషమ్మ, ఇక నీకు ఆ ఇంట్లో తిరిగే ఉండదు, నువ్వే ఆ ఇంటికి మహారాణివి అని చెప్పి పల్లవి వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటే పల్లవి అయితే చాలా సంతోషంగా మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే
పార్వతి తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కింద ఉండడంతో ఇక మేడ దిగి కిందికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ కమల్ వాళ్ళ రూమ్ దగ్గర నుండి వస్తూ ఉండగా ఇంతలోనే అనుకోకుండా ఆ రూమ్లోకి చూస్తుంది. ఆ రూమ్లోకి చూసి పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే పరీక్షించి రూమ్లోకి చూసేసరికి అక్కడ కబోర్డ్లో అవని కట్టుకున్న లాంటి చీరే బయటకి వేలాడుతూ ఉంటుంది. అది చూసి పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది అవని చీరలా ఉంది అని చెప్పి ఇక పార్వతి కమల్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో నుండి అవని కట్టుకున్న లాంటి చీర కింద పడుతుంది. ఆ చీరని చూసి పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ రోజు తనని మేడ మీద నుండి అవని తోసేసిన రోజు అవని ఈ చీరే కట్టుకోవడం చూసి పార్వతికైతే అనుమానం వస్తుంది. ఇదేంటి, అవని చీర పల్లవి గదిలో ఎందుకుంది? పైగా ఆ రోజు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు అవని ఈ చీరలోనే కదా బయటికి వెళ్ళింది. మరి అవని కట్టుకున్న లాంటి చీర పల్లవి కబోర్డ్లోకి ఎలా వచ్చింది? అసలు ఇదంతా ఏంటి అని చెప్పి పార్వతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే పార్వతికి ఒక విషయం అర్థమవుతుంది. అంటే ఆ రోజు నన్ను మెట్ల మించి తోసేసింది అవని కాదా, పల్లవేనా? అవని కట్టుకున్న లాంటి చీర పల్లవి కట్టుకొని నన్ను మేడ మించి తోసేసి ఇప్పుడేమీ తెలియనట్లు ఆ నిందలన్నీ అవని మీద వేసిందా అని చెప్పి ఇక పార్వతి ఆలోచిస్తూ ఉంటే అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఆ రోజు పల్లవే అవనిని గదిలో వేసి డోర్ లాక్ చేసి ఉంటుంది. తర్వాత అవని లాంటి చీరే కట్టుకొచ్చి కావాలని వెనకాల నుండి సారీ అత్తయ్య అని నన్ను తోసేసి పారిపోయింది. నేను అవనిని ముందు నుండి చూడలేదు, వెనక నుంచే చూశాను. అంటే అనుమానం లేదు, ఆ రోజు నన్ను మెట్ల మించి తోసేసింది అవని కాదు, ఈ పల్లవే. అనవసరంగా అవనిని బాధ పెట్టి అవమానించాను అని చెప్పి ఇక పార్వతి ఆ చీరని తీసుకొని హాల్లోకి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పల్లవి, వస్తే పల్లవి బయటికి రావే అని గట్టిగా అరుస్తూ ఉండేసరికి ఆ పిలుపులు విని అందరూ కూడా బయటికి వస్తారు. ఇక అప్పుడే రాజేంద్ర, ఏంటి పార్వతి, ఏం జరిగింది అని అడిగితే అప్పుడే ఇక అక్షయ్ కూడా, ఏంటమ్మా మళ్ళీ ఏం జరిగింది, అంత కోపంగా ఉన్నావేంటి అని అంటే అప్పుడు పార్వతి, తప్పు చేశానురా, క్షమించరాని తప్పు చేశాను. దేవత లాంటి అవనిని అవమానించి నిందించి చాలా పెద్ద తప్పు చేశాను అని పార్వతి ఏడుస్తూ ఉంటుంది. అది విని అక్షయ్, రాజేంద్ర, కమల్ ఇంట్లో వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే రాజేంద్ర, ఏంటి పార్వతి, అన్నీ నువ్వే అంటావా? అవనియే నిన్ను చంపాలని చూసిందని నువ్వే చెప్పావు, మళ్ళీ ఇప్పుడు అవని ఏ తప్పు చేయలేదు, అవనిని బాధ పెట్టానని నువ్వే అంటున్నావు. ఏంటి పార్వతి ఇదంతా అని అంటే అప్పుడు పార్వతి, అవునండి, ఒకరు చేసిన కుట్రలో అవని బలి అయిందని నాకు ఈరోజే ఇప్పుడే తెలిసింది అని పార్వతి బాధపడుతూ చెప్తుంది. అప్పుడే కమల్, నేను చెప్పాను కదమ్మా అవని వదిన అలాంటిది కాదని, మీరే వదినని ఎంతగానో బాధ పెట్టారు అని కమల్ చెప్పగానే ఇక పార్వతి, అవునరా కమల్, నువ్వు మీ వదినని అర్థం చేసుకున్నట్లుగా మేము ఎవరం అర్థం చేసుకోలేదు. నిజంగా అవని ఏ తప్పు చేయలేదురా అని చెప్పగానే అప్పుడు అక్షయ్, ఏంటమ్మా ఆ నిజం నీకెలా తెలిసింది అని అంటే అప్పుడే ఇక పార్వతి, ఎలా తెలిసిందో చెప్తానాగరా అని చెప్పి పల్లవి అని పిలుస్తూ ఉంటుంది. ఇక పల్లవి అక్కడికి వచ్చి అమాయకంగా మొహం పెట్టి, ఏంటత్తయ్య పిలిచారేంటి అని చెప్పగానే ఇక పార్వతి ఇక కోపంగా, ఏంటే చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా అని చెప్పి పల్లవి చెంప పగలగొడుతుంది. అది చూసి పల్లవి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేంద్ర, పార్వతి ఏం చేస్తున్నావు నువ్వు, పల్లవిని ఎందుకు కొట్టావు అని అంటే అప్పుడు పార్వతి, ఎందుకా, ఇదిగోండి అని చెప్పి అక్కడ ఉన్న చీరని తీసి అందరి ముందు వేస్తుంది. అది చూసి ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నా కబోర్డ్లో ఉండాల్సిన చీర అత్తయ్య గారి దగ్గరికి ఎలా వచ్చింది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాజేంద్ర, ఏంటి పార్వతి ఆ చీర ఏంటి అని అంటే అప్పుడు పార్వతి, ఇంకా ఇది గుర్తుపట్టలేదా అండి, ఈ చీర ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు అవని కట్టుకున్న చీర, ఆ రోజు నన్ను మెట్ల మించి తోసేసింది కూడా ఈ చీరలోనే. అంటే
అవని ఈ చీర కట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు మరి ఈ చీర పల్లవి గదిలో ఎందుకుంది? దీన్ని బట్టే నాకు అర్థమైంది. ఆ రోజు పల్లవియే అవని లాంటి చీర కట్టుకొని నన్ను మెట్ల మించి తోసేసింది. అవనిని ఇందులో బలి చేసింది అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి ఏంటత్తయ్య నాకేం తెలీదు అని అంటే ఇక పార్వతి నోరు ముయ్యవే, నువ్వేంటో నీ బుద్ధేంటో మీ నాన్న బుద్ధేంటో తెలిసి కూడా నేను అవనిని అవమానించాను అని చెప్పి ఇక పార్వతి బాధపడుతూ ఉంటుంది. ఇక అవని గురించి అవని నిజాయితీ తెలుసుకొని ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే పార్వతి వెళ్ళరా, వెళ్ళి ఈ ఇంటి మహాలక్ష్మిని నా కోడల్ని తీసుకురండ్రా అని చెప్పగానే ఇక అక్షయ్ కమల్ అయితే కారులో బయలుదేరుతారు. ఈ విధంగా అవని గొప్పతనం గురించి పార్వతి తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.